రియాలిటీ చెక్. రియాలిటీ చెక్‌లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైఫ్ కోచ్, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే హైదరాబాద్‌లో చూసాం. హైదరాబాద్ శివారులో రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి కేవలం 2 గంటల వ్యవధిలో ఆరుగురిని హత్య చేశాడు. తన సొంత పిల్లలిద్దరితో సహా. తన భార్యని, ఇద్దరు చిన్న పిల్లల్ని, అలాగే మరొక కుటుంబాన్ని పూర్తిగా లేకుండా చేశారు. గొంతు కోసి వాళ్ళందరిని చంపేశారు. అత్యాచారం చేశాడు. సో, ఒక మనిషిలో 5, 6గురిని తన సొంత పిల్లలతో సహా అందరిని ఇమ్మీడియేట్‌గా చంపేయాలన్నంత కక్ష ఎందుకొస్తుంది? అంత సైకిక్‌గా ఎందుకు మారిపోతున్నారు? మనుషుల ప్రవర్తన ఇంత రాక్షసంగా ఎందుకు తయారవుతుంది? దాంతో పాటు ఈ మధ్య చాలా చూస్తున్నాం. భర్తల్ని భార్యలు చంపేయటం. ఈ సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం మొత్తం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తున్నాం. సో, ఈ తరహా బిహేవియర్ మనుషుల్లో రావడం వెనక రీజన్ ఏంటి అనేది శ్రీధర్ గారితో మాట్లాడదాం. ఆయన లైఫ్ కోచ్‌గా ఉన్నారు. చాలామంది ఇటువంటి ఇష్యూస్‌తో ఆయన దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళని అడ్రెస్ చేస్తూ ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ ఇష్యూని అసలు ఎలా చూడాలి? సమాజంలో మనం ఇటువంటి మనుషుల మధ్య ఉన్నామా? ఇటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనిపిస్తోంది. భయమేస్తోంది. సో, రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆ ఊర్లో ఉన్నారు. తనకు సంబంధించి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ పిల్లల్ని గొంతు కోసి చంపేయాలన్నంత కర్కశంగా ఎలా మారిపోతున్నారు? మనుషులు ఆ రకమైన ప్రవర్తనకి అసలు రీజన్ ఏంటి? సార్ వైఎన్ఆర్ గారు వాస్తవంగా మనుషుల్లో ఎమోషనల్ బాండింగ్ అనేది కోల్పోతుంది అన్న దానికి ఇది ఒక ప్రస్ఫుటమైన నిదర్శనం. హ్మ్. హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు కూడా హ్మ్. ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ టచ్ ఉంటే మాత్రమే సర్వైవ్ అవుతూ ఉంటాయి. హ్మ్. కానీ ఒక హ్మ్. హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్. ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ విషయంలో గానీ, అందరితో మాట్లాడుతున్నప్పుడు గానీ, ఇంకా బయట సొసైటీలో గానీ చూస్తుంటే అర్థమవుతున్న విషయం ఏంటంటే, హ్మ్. ఇప్పుడు సమాజంలో 90% మంది రోబోటిక్‌గా బతుకుతున్నారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. కేవలం ఒక కుటుంబం ఉందంటే గనక, ఈ కుటుంబంలో హ్మ్. వాళ్ళ అవసరాలు ఒకళ్ళు సంపాదిస్తారు, ఒకళ్ళొచ్చి ఇంట్లో వర్క్ చేస్తారు, ఇంకొకళ్ళు పిల్లలు చదువుకుంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద పీపుల్ హ్మ్. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీస్ అంతే. బాగా ఓకే. గుర్తుపెట్టుకుంటే. ఒక ఫార్ములా క్రియేట్ చేసి, కుటుంబం అనే ఒక ఫార్ములా క్రియేట్ చేసి, హ్మ్. లేదా ఫ్రెండ్స్ అనే ఒక ఫార్ములా క్రియేట్ చేసి, ఆఫీసు కొలీగ్స్ అనే ఒక ఫార్ములా క్రియేట్ చేసి, ఈ ఫార్ములాలో ఒకళ్ళకొకళ్ళు ఒంటరితనంగా ఉన్నప్పుడు, ఎమోషనల్‌గా కొద్దిగా లోగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు సంథింగ్ సపోర్ట్ ఇచ్చుకోవడానికి టెంపరరీగా మనిషి నాకున్నాడు అనే ఒక భ్రమ మాత్రమే. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. భ్రమ. చాలా భ్రమ. ఒక మనిషి నాకు ఉన్నాడు అనే భ్రమలో ఉన్నారు తప్పించి, ఆ మనిషి ఉన్నాడు అనేది వాస్తవం కాదు. హ్మ్. సో, ఎప్పుడైతే ఏదొక బిట్టర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ మనిషి నా కోసం లేడు అని ఏదో వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు మీట్ కాకపోవటమో, లేకపోతే ఇంకా ఏదో ఇష్యూస్‌తోనో సో, ఇంతకాలం నేను ఈ మనిషి నాకున్నాడు అనుకుంటే, ఈ మనిషి ఏంటి ఇంత మాట అన్నాడు, ఇలా మోసం చేశాడేంటి, అలా చేశాడేంటి, ఇలా చేశాడని చెప్పేసి ఎప్పుడైతే గనక ఈ ఎక్స్‌పెక్టేషన్ మీట్ కాలేకపోతారో, ఆటోమేటిక్‌గా ఈ మనిషి ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా నాకు ఒక మనిషి ఇలా ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి క్లియర్‌గా రియలైజ్ అయిపోతున్నారు. హ్మ్. అంటే హ్మ్. ఇండైరెక్ట్‌లీ చెప్పాలంటే గనక మనుషులు తెలియకుండానే బిజినెస్ చేస్తున్నారు ప్రాక్టికల్లీ. ఎలాంటి బిజినెస్? ప్రేమకు కాకుండా నాకు అవసరంలో ఈ మనిషి ఉంటాడు. లేకపోతే గనక అవసరంలో ఈ మనిషి నుంచి నాకు ఇలా హెల్ప్ అయ్యిద్దని చెప్పేసని ఇచ్చే ప్రేమను కూడా కేవలం ఫర్ ద అగ్రీమెంట్ ఆఫ్ ద ఏది రిటర్ను ఇచ్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అవతల నుంచి రావట్లేదనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా మనుషులకు దూరం అవ్వటం, వాళ్ళ మీద కక్ష పెంచుకోవటమో, లేకపోతే వాళ్ళని ఎట్లైనా ట్రీట్ చేయాలి, ఎట్లైనా అవసరమైతే మానసికంగా దిగజార్చాలి ఒక 4 మాటలనేసి. లేకపోతే గనక ఫిజికల్‌గా అటాక్ చేయాలి. ఇలా రకరకాల పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇలాంటివి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇంకా సీరియస్‌లీ చెప్పాలంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఇలాంటి కేసెస్ ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రీజన్ ఏంటి సార్? అంటే గతంలో సరే, నేను ఒక 20 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నా. చూసాం ఇటువంటి 1, 2 ఇన్సిడెంట్స్ చూసాం గానీ, ఈ మధ్య సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. ఈ హ్మ్. ప్రవర్తన రావడానికి రీజన్ ఏంటి? లైఫ్ స్టైలా? లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీసా? ఏంటి బ్రెయిన్‌లో ఆ తరహా థాట్స్ డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎంపథీ అండి. ఎంపథీ లేకపోవటం. ఒక గుండెలో తడి అని మనం నవల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. సో, నవల్స్‌లో ఈ పదం ఎక్కువగా వినపడేది. హ్మ్. ఆ మనిషి గుండెలో తడి ఉంటుందంటే, అంటే అర్థం ఏంటి? మీకొక బాధొస్తే గనక నాకు ఆటోమేటిక్‌గా నేను పక్కన భుజం తట్టేటప్పుడు నాకు గూడా ఆ బాధను అనుభూతి చెందే ఫీలింగ్స్ ఒకప్పుడు ఉండేవి. హ్మ్. ఇప్పుడేం జరుగుతుందంటే మెల్లగా ఎవరైనా బాధపడుతున్నాననుకోండి, ఎందుకు ఊరికనే చేతకానోడిలా బాధపడతా ఉంటావు? హ్మ్. మర్చిపో అని చెప్పేసని అతని ఫీలింగ్‌ని కూడా అతను ఏదైతే జెన్యూన్‌గా ఫీల్ అవుతున్నాడో దాన్ని అణిచేసి, సప్రెస్ చేసి నువ్వు చేతకానివాడివి అని ఒక లేబుల్ ఏసేసి మనిషిని ఏం చేస్తూ ఉన్నారు సింప్లీ అతను ఒరిజినల్ నేచురల్‌గా వచ్చిన ఫీలింగ్‌ని కూడా ఫీల్ కాకుండా చేసేస్తూ ఉన్నాం. అంటే హుహు. ప్రాక్టికల్ అనే ముసుగులో. హుహు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే సో, మనుషుల మధ్య బాండింగ్ ఉంటే మాత్రమే, ఆ ఎంపథీ ఉంటే మాత్రమే
అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా గానీ, లేకపోతే స్నేహితులైనా గానీ, వీళ్ళకి మంచి బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు నాకు లేకపోతే మీరున్నా లేకపోతే నాకు ఉపయోగం ఉంది. హ్మ్. సో, ఇక్కడేమవుతుంది లోగా ఉన్నప్పుడే మనిషి లేకపోతే, అది ఇది లేకపోతే కొంతకాలానికి అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు, అసలు మనుషులంతా స్వార్థపరులు, మనుషులంతా అవసరాన్ని వాడుకొని ఇచ్చేస్తారని చెప్పేసి ఒక రకమైన ఇంటర్నల్‌గా ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. హ్మ్. ఇది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. 80, 90% ఆఫ్ ద పీపుల్ ఒకప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరూ అలా ఉంటారులే మనం అందరిని మనం మంచి చేసుకుంటూ ఎళ్ళాల్సింది అనేవాళ్ళు ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడేంటి 90% మంది జనాలంతా కూడా స్వార్థపరులే. ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసిన కొటేషన్‌లో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, ఎవరిని నమ్మొద్దనే భావన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతే, హ్మ్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్ది ఫస్ట్ లెవెల్ ఎవరిని నమ్మొద్దు. హ్మ్. సెకండ్ లెవెల్ ఏంటి? సో, ఎవరైనా గాని పోవటమే కాదు ఎవరి లైఫ్‌లోకెళ్ళొద్దు. నీ పని నువ్వు చూసుకో. హ్మ్. కొంతకాలానికి ఏదో ఒక సందర్భంలో వీళ్ళకేదో గాయం జరిగిందనుకోండి. హ్మ్. ఎవరి వలన గాని. హ్మ్. సో, ఇప్పుడేమవుతుంది ఈ వ్యక్తి నా జోలికొచ్చాడు. నేనేం చేసినా కూడా నేను సంబంధం లేకుండా నా జోలికొచ్చాడు. ఈ వ్యక్తిని టెర్మినేట్ చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి నాకు హాని చేస్తూ ఉన్నాడని చెప్పేసని. హ్మ్. అంటే ఇండైరెక్ట్‌గా ఏం జరిగిందంటే గనక మనిషిని నమ్మట్లేదు. సో, ఐసోలేట్‌గా బతుకుతున్నారు. ఐసోలేట్‌గా బతికేటప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమవుతుంది? సో, నా ప్రపంచంలో నేనుంటే నన్ను ఇచ్చేసారని చెప్పేసి టెర్మినేట్ చేయటం గాని. ఇంకా ఇక్కడ నాకు ఒక ఆన్సర్ చెప్పండి సార్. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు హ్మ్. 'చేతన్' అని మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం. మీ దాకా వచ్చిందో హ్మ్. లేదో. హ్మ్. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత హ్మ్. మ్యారేజ్ ఇంకా జరక్కముందే మ్యారేజ్‌కి అన్ని హ్మ్. ఏర్పాట్లు జరుగుతుంటే టూర్‌కెళ్ళి పైనుంచి తోసి చంపేసింది. హ్మ్. ఇప్పుడు ఇక హ్మ్. అక్కడ ఆమె ఏం కోరుకున్నారు? పెళ్లి కూడా చేసుకోలేదు. కావాలనుకుంటే హ్మ్. వద్దనుకోవచ్చు. ఏం హ్మ్. హ్మ్. కోరుకున్నారు? ఏం దొరకలేదు. ఎందుకు చంపేయాలన్నంత దాకా బ్రెయిన్ ఎళ్ళింది ఒకటి. సెకండ్ పాయింట్ ఈ పర్టిక్యులర్ 'రాజ్‌కుమార్' ఇష్యూలో కావచ్చు, ఇంకా చాలా చూస్తున్నాం. చాలా పెద్ద అంటే ఒకటి, 2 సింగిల్ ఇన్సిడెంట్స్‌గా చూస్తున్నాం కూడా తెలియట్లా. ఈ యాహ్! లాస్ట్ 1 మంత్‌లోనే నాకు గుర్తున్నాయి ఒక 20, 25 ఇన్సిడెంట్స్ హ్మ్. పేరెంట్స్ పిల్లల్ని చంపేయడం. హ్మ్. హ్మ్. విషమిచ్చి చంపేయడం హ్మ్. ఇంకోటి. సో, హ్మ్. పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ కోరుకునే ఎమోషన్ ఏదో దొరకకుండా పోయేది కాదు. పిల్లలతో హ్మ్. పేరెంట్స్ ఏదో ఇబ్బంది పడేది లేదు. పిల్లల హ్మ్. నుంచి పేరెంట్స్ ఏదో నాకు ఈళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను వాళ్ళ పైన కోపం పెంచుకుంటున్నాను లేదు. అటువంటప్పుడు హ్మ్. పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు? డైరెక్ట్‌గా వాళ్ళ పైన చాలా ఎఫెక్షన్ ఉంది. పిల్లలు కూడా అటువంటి ప్రేమే చూపిస్తుంటారు. స్ట్రెస్ బస్టర్స్‌గా ఉంటారు పిల్లలు నిజానికి ఫ్యామిలీస్‌కి. యాహ్! అక్కడ హ్మ్. పెళ్లి కూడా కాకుండానే చంపేయాలంత కసి ఎందుకు? ఈ ఈ వీళ్ళకి ఇటువంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎందుకు డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఫస్ట్ పిల్లల గురించి చెబుతానండి. హ్మ్. ఇప్పుడు మీరనుకున్నట్టు పిల్లల నుంచి ప్రేమొస్తుంది, స్ట్రెస్ బస్టర్స్ ఇలాంటి మాటలన్నీ పాతకాలమండి. పాతకాలమా? ఇప్పుడు 100% పాతకాలం. ఆ! ఎందుకంటే, ఆ! ఇప్పుడు మీరు చూస్తే గనక చాలా కేసెస్ మా దగ్గరకొచ్చే చాలా కేసెస్ గూడా హ్మ్. ఎలా ఉంటారంటే పిల్లలు మొబైల్ అడిక్షన్. హ్మ్. ఎందుకు మొబైల్ అడిక్షన్ అంటే చాలా రూట్ లెవెల్‌లో చాలా కారణాలుంటాయి. హ్మ్. సో, మొబైల్ అడిక్షను. 7, 8 ఇయర్స్ తర్వాత పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ ఏం చేసిద్దంటే నువ్వు, నీ ఇగో, నువ్వు సెల్ఫ్ అది ఇది అని చెప్పేసని వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్‌గా వచ్చేటప్పటికి హ్మ్. అబోవ్ 7, 8 ఇయర్స్ ఉన్న పిల్లలు అసలు మాటే వినరండి యాక్చువల్లీ. హ్మ్. సో, మాట వినకపోగా మొబైల్ అడిక్షను ప్లస్ ఇంకా రకరకాల వీటన్నిటి వలన హ్మ్. ఒక మూర్ఖంగా, మొండిగా తయారైపోతూ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ పిల్లల యొక్క టీనేజర్స్ కానీ 8 అబోవ్ ఇయర్స్ ఉన్న పిల్లల పేరెంట్స్ మనస్తత్వం ఎలా ఉందంటే అసలు పిల్లల్ని కనకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసని మాట్లాడుతున్నారు. హ్మ్. ఈ మాట చాలా చోట్ల నేను చాలా తరచుగా వింటూ ఉన్నాను. ఓహ్! హ్మ్. అంటే ఒకప్పుడు పిల్లలంటే పిల్లలు ఉండాలి. పిల్లలు లేకపోతే ఎలాగా పిల్లలు మనకి చాలా ప్రేమగా వాళ్ళ కోసం మనం బతికేది ఇదే మైండ్ సెట్ నుంచి, హ్మ్. ఇప్పుడు ఈ పిల్లలతో ఎలా వేగాలి? వీళ్ళు మాటింటలేదు. వీళ్ళు కనీసం లైన్‌లో పెడదామంటే కనీసం ఒక మాటింటలేదు. అదేమంటే తిరిగి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసని ఇచ్చేస్తున్నారు. హ్మ్. సో, నాకు చిన్న ఎగ్జాంపుల్ నిన్న ఒక కేస్ వచ్చున్నారు. ఒక హ్మ్. పాప పాప వచ్చేటప్పటికి ఇంటర్మీడియేట్ చదువుతుంది. హ్మ్. సో, వాళ్ళ మదర్ ఏదో సంథింగ్ ఏదో సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది. హ్మ్. సో, ఇప్పుడు ఆ పాప ఏంటి వాళ్ళ మదర్‌ని వచ్చేటప్పటికి కొట్టడం కూడా చేస్తుంది. హ్మ్. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, నేను కోల్పోయాను అని చెప్పేసి నేను స్టేట్ ఆఫ్ మైండ్‌లో అంటే నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ మా మదర్ నుంచి రాదని స్టేట్ ఆఫ్ మైండ్‌లో. హ్మ్. అంటే ఇక్కడ అర్థమేంటి? పిల్లలొచ్చేటప్పటికి అర్థం చేసుకోకపోగా లేదా పేరెంట్స్‌కి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వటానికి పోగా, ఇప్పుడు పేరెంట్స్‌కి పెద్ద బర్డెన్‌గా అయ్యారు. అది మొబైల్ అడిక్షన్ కావచ్చు, హ్మ్. ఎమోషనల్‌గా ఇంబాలెన్స్ ఉండటం కావచ్చు, హ్మ్. స్కూల్ లెవెల్‌లో, కాలేజ్ లెవెల్‌లో బుల్లీయింగ్ జరుగుతుంది. ఆ బుల్లీయింగ్ వల్ల ఏం చేస్తున్నారంటే గనక,
నాకు స్కూల్లో ఇలా జరిగింది అని చెప్పేసని ఇంటికి చూడటానికి వస్తే పేరెంట్ అందుబాటులో ఉండదు. హ్మ్. సో వీళ్ళ ఎమోషన్స్ అన్ని మొత్తాన్ని లోపల అణిచేసేసుకొని వీళ్ళకి తెలియకుండానే ఒక స్టబ్బర్న్ పీపుల్ గా తయారైపోతున్నారు పిల్లలు. హ్మ్. ఈ స్టబ్బర్నెస్ చూసి పేరెంట్స్ ఏమంటున్నారు, మేము మీకోసమే కదా ఇంత కష్టపడుతుంది, కనీసం మీరు మా మాట వినాలి కదా అని చెప్పేసి టెండెన్సీ వీళ్ళ వేస్తున్నాం. హ్మ్. ఫైనల్ గా ఏం జరుగుతుందంటే తెలియకుండా పేరెంట్స్ కి పిల్లల మీద ప్రేమ కన్నా గానీ పిల్లల మీద ఒక రకమైన కోపం, ఆక్రోశం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఉంటుంది. ఓకే. మీరన్నట్టుగా 9 ఇయర్స్ దాటిన పిల్లల్లో కొంచెం టీనేజ్ పిల్లలు జనరల్‌గానే పేరెంట్స్ మాట వినడానికి యాహ్! ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఒప్పుకోరు. కానీ 1 హ్మ్. ఇయర్, 2 ఇయర్స్ పిల్లలు, 3 ఇయర్స్, హ్మ్. 4 ఇయర్స్ హ్మ్. పిల్లలు, మాటలు కూడా హ్మ్. రాని పిల్లలు, చిన్న పిల్లలు, హ్మ్. పాలు తాగుతున్న పిల్లలు వాళ్ళని కూడా చంపేసేంత ఇదిగా పేరెంట్స్ ఎందుకవుతున్నారు అని. అంటే వేరే ఫార్ములాస్ ఉండొచ్చు. అక్కడ వచ్చేటప్పటికి ఈ పిల్లల వలన ఏదైనా లైఫ్ కాంప్లికేట్ అయిద్ది అని చెప్పేసి అనుకున్నారనుకోండి. హ్మ్. ఇక్కడ ఏమీ లేదు సార్. కంప్యూటర్ గేమ్స్‌లో బేసికల్‌గా చెప్పాలంటే టెర్మినేషన్ అనేది ఒక పార్ట్. హ్మ్. సో, ఈ పేరెంట్స్ గేమ్స్ ఆడకపోయినా గానీ ప్రాక్టికల్‌గా చెబుతాను. హ్మ్. ఎప్పుడైతే మనిషిలో ప్రేమ కోల్పోతామో, మనిషిలో గుండె తడి అనేది మర్చిపోతారో, ఎప్పుడైతే గనక తోటి మనిషిని బతికించాలి అనే తత్వం అనేది పోతుందో ఆటోమేటిక్‌గా అది చిన్న పిల్లలైనా, పెద్దాళ్ళైనా ఎవరైనా కూడా, ఈ మనిషి ఉంటే నాకు జీవితం అనేది చాలా కాంప్లికేట్ అవుతుందని భావిస్తారో, ఆటోమేటిక్‌గా ఒకప్పుడు సిగరెట్ తాగటాన్ని తప్పుగా చూసేవాళ్ళు. హ్మ్. ఒకప్పుడు డ్రింక్ చేయటాన్ని తప్పుగా చూసేవాళ్ళు. ఒకప్పుడు కాఫీ తాగటాన్ని తప్పుగా చూసిన రోజులున్నయి. హ్మ్. సో, ఒకప్పుడు హత్య చేస్తే గనక అతను హత్య చేశాడంట అని అతను దూరంగా కనపడితే ఇది చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ కూడా లీగలైజ్ చేయబడ్డాయి ఒక రకంగా పరోక్షంగా. హ్మ్. అంటే నాకు ఇది నా లైఫ్. మీరెవరు క్వెషన్ చేసేది? అని చెప్పేసిన స్టేట్ ఆఫ్ మైండ్‌కొచ్చిన తర్వాత హ్మ్. ఆ ఏజ్ ఏ పిల్లలైతే ఏముంది హ్మ్. అక్కడేంటంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళు నా లైఫ్‌కి అడ్డుపడకూడదు అంతే. హ్మ్. వీళ్ళ వల్ల వీళ్ళుంటే కాంప్లికేట్ అవుతుంది. హ్మ్. అంటే ఇక్కడ నేను ఇంకో కోణాన్ని చూస్తున్నా. మీరొకసారి అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు. చిన్న హ్మ్. పిల్లల్ని చంపుతున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. పిల్లల్ని హ్మ్. చంపేసి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఆ! అంటే మేము ఉండట్లేదు కాబట్టి సొసైటీలో మా పిల్లల పరిస్థితి ఏంటో, కాబట్టి వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోదాం. చంపేద్దాం. అ అది ఇంకొక వెర్షన్. అది వాళ్ళు లైఫ్ సిట్యుయేషన్స్ వల్ల డిప్రెస్ అయ్యి గాని, హ్మ్. లేకపోతే గనక ఈ లైఫ్‌ని ఫేస్ చేయలే గాని, లేదా సొసైటీకి భయపడి గాని, సొసైటీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. పరువు పోవటం ఇలాంటి రకరకాలు. హ్మ్. సో, ఇలాంటప్పుడు ఆ పరువుని చాలా గొప్పగా అంటే చాలా ఎక్కువగా ఊహించేసుకొని, ఇక మన తల ఎక్కడ ఎత్తుక్కుంటాం అని చెప్పేసని గాని, హ్మ్. ఇలాగా విత్‌డ్రాయల్ ఆఫ్ ద ఎనర్జీ అంటాం మనం దాన్ని. హ్మ్. సో, ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిస్టెన్స్ మొత్తము కూడా ఇంకా కష్టం ఈ భూమి మీద ఉండటం వేస్ట్ అని చెప్పేసి భావిస్తారో, హ్మ్. ఇప్పుడు మనం చనిపోవటంతో పాటు మరి ఈ పిల్లలు ఎలా బతుకుతారు? సో, వీళ్ళకి చాలా కష్టంగా వీళ్ళని ఎవరు చూసుకుంటారు? సో, వేరే వాళ్ళ మీద పడేయలేం గదా! ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అంటే హుహుహు. కాబట్టి పర్సన్ టు పర్సన్ ఏంటి సిట్యుయేషను? అతను డిప్రెస్ అయ్యి ఉన్నాడా? లేకపోతే లైఫ్ ఛాలెంజ్ చేసుందా? లేకపోతే గనక అతను పూర్తిగా నా లైఫ్ ఇంకా స్మూత్‌గా గడకాలంటే వీళ్ళెవరు ఉండకూడదా? హ్మ్. ఇలాంటియే ఇవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. సో, ఇండివిడ్యుయల్‌గా ఎవరికి వాళ్ళు నేను అనే దాంట్లో డెసిషన్ తీసేసుకునే దాకా ఎళ్ళిపోతున్నారు. 100% ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎందు కూడా దీనికి ఓ రీజనా సార్? కుటుంబంలో కుటుంబ ఖచ్చితంగా. పెద్ద మనిషి ఎవరో ఉండడం. సో, ఆ హ్మ్. కంబైన్డ్ ఫ్యామిలీ ఉండడం అనేది కొంచెం ఆ బాండింగ్ పెంచుతుందా? మీరు చెప్తున్న ఆ గుండెలో తడిని ఇస్తుందా? ఒకటే కంబైన్డ్ ఫ్యామిలీస్‌లో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ అక్కడ ఛాలెంజ్ ఉండేదండి. ఏంటంటే, ఈ పిన్నులు, బాబాయిలు వీళ్ళ మధ్య ఉండే రాజకీయాలు, గొడవలు ఇలాంటివన్నీ ఉండేవి. హ్మ్. కాకపోతే ఏంటంటే, అప్పుడు కనీసం యాక్టివ్‌లీ, పాసివ్‌లీ ఒక మాట చెప్పుండేవాళ్ళు. హ్మ్. ఏం చెప్పుండేవాళ్ళు? "అరే! తప్పు చేయక బాకరా. అరే! నువ్వు కొద్దిగా మంచిగా ప్రవర్తించను." ఇలాగ యాక్టివ్‌లీ, పాసివ్‌లీ ఒకటి 4 సార్లు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. హ్మ్. సో, ఇప్పుడు సహజంగా సొసైటీలో ఏమైందంటే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత హ్మ్. నీకు నచ్చినట్లు బతికేసేయి అనేది ఒక స్లోగన్ అనుకోండి. హ్మ్. ఓకే. నీకు నచ్చినట్లు బతికేసేయి అనే దాన్ని తీసుకునేవాడు తీసుకునే అర్థంలో తీసుకుంటాడు. మళ్ళీ పుడతావా ఏంటి? బతికేయండి ఇట్లే నీకు నచ్చినట్టు. అంతే. అంతే. హ్మ్. అంతే. హ్మ్. సో, ఎప్పుడైతే నేను ఎలాగ బతకడమైనా కూడా తప్పేం కాదు అని చెప్పేసి భావిస్తారో, హ్మ్. చెప్పేవాళ్ళు ఎవరు ఉండరో, చెప్పడానికి ఎవరో ధైర్యం చేయరో, మనం చెబితే వాళ్ళేం వింటారులే అని చెప్పేసి ఎవరి కాళ్ళు పేరెంట్స్ తగ్గించి ఈరోజు చాలా మంది పేరెంట్స్ నేను చెబితే వింటలేదండి. సరే వాడే వీడు తెలుసుకుంటాడని చూడటం కూడా మానేసున్నారు. అవును. చిన్న ఎగ్జాంపుల్‌గా. అంటే భయపడుతున్నారు. పిల్లలకేమైనా చెప్పడానికి ఆహ్, పేరెంట్స్ భయపడుతున్నారు చెప్పడానికి చూస్తున్నాం. భయపడుతుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, పిల్లలు వింటల్లేదు. హ్మ్. పెద్దవాళ్ళకి ఎవరికన్నా పక్కన ఫ్రెండ్ ఉంటే గనక ఎందుకురా అలా చేస్తావు అని చెప్పేసి అన్నామనుకోండి. సో, నీ పని నువ్వు చూసుకోవే అంటాడు. అంటే ఒక ఆ సైకిల్‌లో నుంచి బయటకొచ్చేసారు. ఒకరి మాట ఇంకొకరు ఇని నడవడం అనే ఆ ఫ్యామిలీ సైకిల్‌లో నుంచి ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ అయిపోయారు. ఎగ్జాక్ట్‌లీ సార్. మంచి మాట అన్నారు. హ్మ్. ఏంటంటే, మీరు నాకొక మంచి చెబుతున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఏదో ఈయన ఖచ్చితంగా ఏదో తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సింది ఉంటేనే ఈయన చెబుతారు కదా! అని ఒక క్షణం ఆగి ఆలోచించడం పోయింది. హ్మ్.
నాకు తెలియదేంటి నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి అని రివర్స్ టక్క కూడా కనీసం ఇంటలెక్ట్ కానీ దాంట్లో మీనింగ్ కానీ దాని పర్యవసానాలు కానీ ఏం ఆలోచించేటంత టైం తీసుకోవట్లా. ఇన్స్టెంట్ గా రిప్లై ఇచ్చేసేయాలి. ఓకే ఆయన నాకు చెప్పేది ఏంటి అని చెప్పేసి అని ఈగోకి వెళ్ళిపోతున్నారు. సో దాంతో ఈగోకి వెళ్ళినప్పుడు ఇంటలెక్ట్ పనిచేయదు. ఇంటలెక్ట్ పని చేయలేదంటే కనుక ఇంకా డెసిషన్స్ అంతా కూడా ఇప్పుడు ఏమవుతుంది, చెప్పేవాళ్ళు లేకపోతే తప్పుడు నిర్ణయాలే జరుగుతాయండి. ఒకటి మీకన్నా తెలిసి ఉండాలి, లేకపోతే కనుక మీరు ఇంకొకళ్ళ మాట అన్నా కానీ శ్రద్ధగా వినాలి. ఎవ్రీ పర్సన్ నీడ్ ఏ మెంటర్. 100% మెంటర్ కావాలి. ఎందుకంటే లేకపోతే కాగ్నిటివ్ సరిగా పనిచేయరండి. ఇప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది బ్రెయిన్ ఫ్రంట్ ఏరియాలో. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏంటి, కాగ్నిటివ్ ఎలా ఏంటి, ఏది మంచిది ఏది చెడు విచక్షణ మొత్తము కూడా బేస్డ్ ఆన్ ద లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, బేస్డ్ ఆన్ ద కండిషనింగ్ కానీ, బేస్డ్ ఆన్ ద బుక్స్ యూ రీడ్ కానీ, బేస్డ్ ఆన్ ద పీపుల్ సత్సంగత్యం అంటాం. సో నీ చుట్టూ ఉండి నలుగురు మంచి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ద్వారా కానీ ఇదంతా కల్టివేట్ అయ్యేసి నేను ఈ పని చేయకూడదు కదా అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు ఇవేమీ లేవు అనుకోండి, బుక్స్ చదవట్లేదు, చెప్పేవాళ్ళు లేరు. సో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మంచి చేయాలని చెప్పేసి ఏమీ లేదు. ఇప్పుడు ఏమైంది, ఈ 3 పక్కకి వెళ్ళిపోతే ఇక డెసిషన్ అనేది విచ్చలవిడిగా ఉంటుంది. ఇది జరుగుతుంది. ఓకే, 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. మీ టైం ఎక్కువ తీసుకొని మీరు బిజీగా ఉన్నారు. 2 ఇష్యూస్. ఒకటి, భర్తల్ని చంపుతున్న భార్యలు అనేది ఈ మధ్య అసలు భయంకరంగా తయారైంది. కొంతమంది అయితే పెళ్లి చేసుకోవాలంటే భయపడే పరిస్థితి, హనీమూన్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలంటే సెక్యూరిటీని పెట్టుకొని పోతున్నాం అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నాం. ఆ స్థాయిలో ఒక స్కేర్ క్రియేట్ చేస్తోంది. దీనికి రీజన్ ఏంటి, మీకేమనిపిస్తోంది? అంటే ఒకటండి, ఇప్పటికీ కూడా ఉమెన్ కి చాలా సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అయ్యారు. ఇవన్నీ మనం ఏదో పైన సర్ఫేస్ మాట్లాడుకుంటున్నాం కానీ సీరియస్లీ చెప్పాలంటే కనుక ఆ ఫ్యామిలీ సిస్టమ్ చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ఎందుకంటే ఏ భార్య భర్తకు మధ్య కూడా సింప్లీ ఇప్పటికే ఏ ఇళ్లలో అయినా చూడండి, ఐటీ ఎంప్లాయీ అయినా ఒక నార్మల్ ఉద్యోగాన్ని ఎవరి ఇంట్లోకి వెళ్ళి చూసినా కూడా నువ్వెంత సంపాదిస్తున్నావు, నువ్వు ఏ బిల్లులు కడతావు, నేను ఏ బిల్లులు కడతావు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ తప్పించేసి భార్య భర్తగా ఇద్దరు కూడా కూర్చొని ఒక అరగంట మాట్లాడుకునే స్పేస్ లేదు సీరియస్లీ. సో ఖచ్చితంగా అవసరం. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే లేదో పర్టికులర్ గా ఉమెన్ కి వచ్చి ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్ వచ్చేటప్పటికి 3 స్వింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో జెంట్ వచ్చేటప్పటికి ఏదైనా కానీ ఏదో ఒక సందర్భం వర్క్ చేసుకుంటాను అలా అలా అని చెప్పేసి ఒక రోబోటిక్ బతకగలుగుతాడు. కానీ ఉమెన్ లో ఉండే ప్రకృతి గుణం వల్ల ఏమవుతుందంటే కనుక తను ఎమోషనల్ గా అటాచ్మెంట్ కోరుకుంటుంది. న్యాచురల్ గా ఎమోషనల్ అటాచ్మెంట్ కోరుకున్నప్పుడు అందుబాటులో మనిషి లేడు అనుకోండి, కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి. సో ఒక అప్రిషియేషన్ కానీ, లేకపోతే ఎక్నాలజ్మెంట్ కానీ, తనకి కన్నీళ్ళు వస్తే చూడటానికి పక్కన ఉండేసి నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇవ్వటానికి కానీ ఇలా ఏమీ లేనప్పుడు ఇంకా భార్యాభర్త ఉండి లాభం ఏమేముంది? సో అక్కడ నుంచి చాలా మంది ఉమెన్ వచ్చేటప్పటికి ఇంతకు ముందు ఏంటంటే సరే ఇళ్లలో ఉండేవాళ్ళు, లేకపోతే కనుక ఎందుకులే మన కుటుంబం పొరుగు పోయింది అది ఇది అని చెప్పేసి అని వాళ్ళు భరిస్తూ ఉండేవాళ్ళు, జీవితాంతం జీవోత్సవాల బతికిన జనరేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే లేదు ఇది నా లైఫ్ కదా, నేను ఎందుకు ఇలా పడి ఉండాలి అని చెప్పేసి మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిందా అది రకరకాల కన్సిక్వెన్స్ దాటిసే స్కోప్ ఉంటుంది. సో అక్కడ బ్యాలెన్స్ చేయాల్సిన ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు పక్కన పెడితే కనుక ఎక్కడ హార్మోనీ దెబ్బతింది, ఎందుకు ఒక కుటుంబంలో ఉండాల్సిన భార్యాభర్త కానీ, భార్యాభర్త ఒకళ్ళ 2 పిల్లలు కానీ, ఈ నలుగురు ఎందుకు హ్యాపీగా ఒక కొన్ని మెమరీస్ ను కూడా కూడగట్టుకోలేకపోతున్నారు అనే దాని మీద ఫోకస్ పెడితే ఏం జరగవండి. సో ఇది మెయిన్ మేజర్ ప్రాబ్లం. సో ఎమోషనల్ బాండింగ్ మిస్ అవుతుంది మళ్ళీ అక్కడ కూడా సేమ్ అదే ఇష్యూ. అంటే ఎమోషనల్ బాండింగ్ అండి ఏం లేదు సార్. యాక్చువల్లీ ఒక సిచ్యువేషన్ లో ఏదో సంథింగ్ ఏలియన్స్, ఈ ఏలియన్స్ తో కమ్యూనికేషన్ చేసే ఛానలింగ్ ఇలాంటి కొన్ని వీటన్నిటి మీద నేను ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. సో ఏలియన్స్ ని ఛానల్ చేసే ఒక వ్యక్తులకు ఒక సిరియన్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ఏలియన్స్ ని వాళ్ళు ఛాలెంజ్ చేసేసి భూమి మీద సరి చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటని అడిగితే గనక మనుషుల హార్ట్ అని చెప్పేసి అని ఏలియన్ చెప్పింది. మనుషుల హార్ట్ అంటే పంపింగ్ చేసే గుండె కాదు, మనుషుల స్పందించే హృదయం. సో మనుషుల్లో స్పందించే స్వభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే మానవ జాతి చాలా సఫర్ అవబోతుంది అని చెప్పేసి ఏలియన్స్ నుంచి వచ్చిన సందేశం అది. అది కేవలం ఇండియాలోనో యుఎస్ లోనో ఎలా కాదు, ప్రపంచవ్యాప్తంగా టెండెన్సీస్ చూస్తే కనుక మెటీరియలిస్టిక్ సొసైటీ తయారైపోయిన తర్వాత
సో డబ్బుకో, పదవికో లేకపోతే గనక పొజిషన్స్‌కో విల్లా కొన్నావా, కారు లేటెస్ట్ మోడల్ కారు కొన్నావా, ఇలా వీటన్నిటి మీద మన ఫోకస్ వెళ్తూ ఉన్నప్పుడు, హ్మ్. సో పక్క వ్యక్తి తిన్నాడా లేదా, సంతృప్తిగా ఉన్నాడా లేదా ఇయన్నీ గూడా ఆలోచించే ఇది లేదు. అది ఆలోచించే ఇది లేనప్పుడు ఎంతకాలం అని మీరు కొత్తగా కొనుక్కున్న మెరిసిపోయే కారు మీకు సంతోషాన్నిచ్చిద్ది? మహా అయితే గంట, 2 గంటలు. హ్మ్. ఆ తర్వాత ఎవరితో ఒకటి ప్రశాంతంగా మాట్లాడి, ప్రశాంతంగా ఒక మీరు ఎళ్లి బీచ్ ఒడ్డున ఒక అరగంట కూర్చొని మాట్లాడండి ఎవరితోన్నా స్నేహితుడితో. హ్మ్. అది కనీసం సంవత్సరం పాటు గుర్తుంటుంది. హ్మ్. సో అవి వాల్యుబుల్ మెమరీసా? లేకపోతే గనక మనం కొనుక్కున్న విల్లాస్ వాల్యుబుల్ మెమరీసా? కాబట్టి ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం మర్చిపోయిన రోజున మనుషులకు మధ్య హార్ట్‌ల మధ్య అగాధాలొచ్చేసినియి. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంది. ఎమోషనల్ మెమోరీస్ పెంచుకోవాలి విత్ ద అంతే పార్ట్నర్. 100%. 100%. హ్మ్. జీవితం అంటేనే జ్ఞాపకాలు సార్. హ్మ్. మీరు పొద్దున్నే లేసారనుకోండి. లేచిన తర్వాత కాఫీ తాగారు, లేకపోతే ఆఫీస్‌కెళ్ళిపోయారు, వర్క్ చేసుకున్నారు, సాయంత్రం వచ్చారు. రోజు ఇలా గడిచిపోతే జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడవు. హ్మ్. కానీ గత సంవత్సర కాలం మీకు తిరిగొచ్చిన ప్లేసెస్ గాని, మీరు స్పెండ్ చేసిన మనుషులు గాని, ఒక ప్రత్యేకమైన సందర్భాలు గాని, ఇవే గుర్తుంటాయి మెమరీస్ అంటే. హ్మ్. ఈ మెమరీస్ ఎన్ని ఎక్కువుంటే జీవితం పట్ల అంత ఉత్సాహం ఉంటుంది. హ్మ్. సో, మనుషుల మధ్య కూడా ఈ ఇద్దరు ఎవరైతే హ్యాపీగా స్పెండ్ చేస్తారో ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది. ఓకే. ఓకే. సో, ఈ ఇద్దరిలో ఏ మెమరీలో లేరనుకోండి, ఎవరికాళ్ళు ఐసోలేటెడ్‌గా ఉన్నారనుకోండి, ఈ ఇద్దరు ఎమోషనల్‌గా దూరం అయిపోతారు. ఎమోషనల్‌గా దూరం అయిన తర్వాత వీళ్ళకి మంచి గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత అది హత్యలు కావచ్చు, లేకపోతే ఒకళ్ళొకళ్ళు దూరంగా ఏదో రోబోటిక్‌గా బతికేయడం కావచ్చు, ఇంకేదన్నా జరిగే స్కోప్ ఉంటుంది. రైట్ సార్. చివరిగా సెల్ ఫోన్. హ్మ్. సెల్ ఫోను ఏ మేరకు మనుషుల మధ్య సంబంధాలని దెబ్బతీస్తోంది? ఏ మేరకు మనుషుల్లో మీరు చెప్తున్న ఆ గుండెలో తడి లేకపోవడం గావచ్చు, హార్ట్ ఫంక్షనింగు గురించి గావచ్చు, యాహ్! సెల్ ఫోన్ పెడుతున్న ఇబ్బందులేంటి? సెల్ ఫోన్ తెస్తున్న కష్టాలేంటి? చాలా మంది సెల్ ఫోన్ గురించి మాట్లాడాలంటే సెల్ ఫోన్ ఎప్పుడు అందరూ ఫోన్ కొట్టుకొని ఉంటున్నారు కాబట్టి డిస్టెన్స్ ఇది మాట్లాడతా. ఆ వెర్షన్ వేరు అది పక్కన పెట్టండి. వదిలేద్దాం. ఆ! కానీ ఒక 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 వెర్షన్‌లో నేను చాలా డీపర్ అండర్‌స్టాండింగ్‌తో చెబుతున్నానండి. హ్మ్. వాస్తవంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు ఏదో గొడవ వచ్చిందనుకోండి చిన్న ఎగ్జాంపుల్‌గా. మీకు నాకు పడలేదనుకోండి. హ్మ్. మీరు నన్నేదో ఒక మాట అన్నారనుకోండి. హ్మ్. ఇప్పుడు నేను హ్మ్. కామన్‌గా అయితే సెల్ ఫోన్ రాకముందు కూర్చొని ఒక పావుగంట నా మనసుని స్థిమితపరుచుకొని, బాధపడి, ఆలోచించేసి ఇదేంటి ఈయన ఇలా అన్నారు అని చెప్పేసి అనుకోని, ఇలాగా కాసేపటకు నా బ్లాక్ అయిన ఎనర్జీని, నా ఎమోషన్ మొత్తాన్ని రిలీజ్ చేసుకునేవాడిని. హ్మ్. అంటే ఇప్పుడేమైంది అలా రిలీజ్ చేసుకోవడం కాదు. ఏడవడం కావచ్చు, బాధపడటం కావచ్చు, కోపం రావచ్చు ఏదో ఒకటి అది వెంట్ అవుట్ ఇంకొకరితో షేర్ అయ్యేది. చేసుకోవడం గావచ్చు. ఆ! హ్మ్. ఆ! సో, బయటికెళ్ళేది. ఇది బయటికెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ మీద శత్రుత్వం తగ్గిపోతుంది. కరెక్ట్. సో, ఇప్పుడేం చేస్తున్నారంటే గనక ఏదన్నా బాధొస్తే దాన్ని తట్టుకునే శక్తి లేక వెంటనే ఫోన్ తీసేసుకొని ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నారు. హ్మ్. సో, భార్య భర్తనన్నా, భర్త భార్యనన్నా, పిల్లల విషయంలో కానీ, లేదా స్నేహితుల విషయంలో గానీ, ఏదన్నా గుర్తొస్తే గనక సడెన్‌గా ఫోన్ తీసుకొని స్పెండ్ చేస్తారు. హ్మ్. ఎమోషన్ అనే దాన్ని బ్లాక్డ్‌గా ఉంటే గనక ఆటోమేటిక్‌గా రిలేషన్ స్పాయిల్ అవుతాయి. ఎందుకంటే ఎమోషన్ బయటికి ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకొని జీవితాంతం సాధిస్తారు పక్క వ్యక్తిని. హ్మ్. 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 అదే బయటికెళ్ళిపోయిందనుకోండి, మొన్నేదో అయిపోయిందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. కాబట్టి ఫోనుని ఎస్కేపిజం మెకానిజంగా వాడుతున్నారు. ఓకే. ఎప్పుడైతే ఎమోషన్ ఎస్కేప్ చేసుకోవడానికి ఫోన్ వాడుతున్నారో, ఆటోమేటిక్‌గా ఎమోషనల్ బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఈ బ్లాకేజెస్ వలనేంటంటే, లోపల అణిచిపెట్టుకున్న మీ మీద, ఇంకొకళ్ళ మీద పెట్టుకొని అణిచిపెట్టుకున్న కోపమంతా గూడా, నేను నా పక్కనుండే వ్యక్తుల మీద, నా ఆఫీస్‌లో ఉండే వ్యక్తుల మీద ఇలాగ మెల్లగా దాన్ని మళ్లించి వాళ్ళ మీద చూపిస్తాను. హ్మ్. 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 అంటే రిలేషన్స్‌ని డైరెక్ట్‌గా మాత్రమే కాదు, మనిషి ఎనర్జీ ఫీల్డ్ స్పాయిల్ చేసి, ఈ మనిషి ఎప్పుడు కూడా చేదుగాను, ఎప్పుడు కూడా నెగెటివ్‌గాను, ఎప్పుడు కూడా కోపంగాను, శత్రుత్వంగాను ఉండేలాగా తయారు చేస్తున్నాయి సెల్ ఫోన్స్. హ్మ్. కాబట్టి కాసేపు రోజుకు ఒక అరగంట, గంట ఫోన్ పక్కన పెట్టి ఖాళీగా ఏం చేయాల్సిన పని లేదు సార్. హ్యాపీగా బయట కూర్చొని, సో చంద్రుడినో, సూర్యుడినో చూస్తూ, ప్రశాంతంగా అలా చూసుకుంటూ కూర్చున్న బాధ పడుతున్నా, ఏడుపొస్తున్నా, కష్టమొచ్చినా గాని, లేదా సంతోషం వచ్చినా గాని, అలా జస్ట్ అలా చూసుకుంటూ కూర్చుంటే, నేను చెబుతుంది 100% సైంటిఫికల్‌గా జరుగుతుంది. అంటే ప్రకృతితో మనిషి కనెక్షన్ పోయిన తర్వాత, హ్మ్. మనిషి ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది కోల్పోయాడండి. ఓకే. అది. ఓకే. ఓకే. రైట్ సార్. థాంక్ యూ. అంటే ఈ ఒక మాట చెప్పండి. ఒక సలహా చెప్పండి. మీ దగ్గరికి చాలా మంది వస్తున్నారు. చాలా మంది లైఫ్‌లో ఉన్న ఇష్యూస్‌ని మీతో మాట్లాడి పరిష్కారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు గదా! ఈ హ్మ్. ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాత మీరొక మాట చెప్పండి. ఒక సలహా చెప్పండి. అన్నిటిని సమ్ అప్ చేసి మీ దగ్గరికొస్తున్నాయి గావచ్చు, సొసైటీలో యాహ్! జరుగుతున్నాయి గావచ్చు. సమ్ అప్ చేసి ఒక మాట చెప్పండి. ఒకటో, రెండో, మూడో వీటిని పాటించండి. ఇలా ఉండండి అని చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒకటండి. మన సెల్ఫ్ లవ్ అనేది అసలు ఫస్ట్ మనుషులకి తమను తాము ప్రేమించుకోరండి.
సెల్ఫ్ లవ్. సో, అసలు సెల్ఫ్ లవ్ లేదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటే పక్క వ్యక్తిని ప్రేమించడం మొదలైద్ది. హ్మ్. సో, సెల్ఫ్ లవ్ లేనప్పుడు ఏమవుతుందంటే గనక నా లోపల ఇంత ఖాళీ ఉంది. మీరంతా వచ్చి నన్ను ప్రేమించండి. సో, మీరు నాతో నవ్వారనుకోండి. సో, వైఎన్ఆర్ గారు నాతో ఎంత నవ్వుతా మాట్లాడతారో తెలుసా అని చెప్పేసి నేను హ్యాపీ ఫీల్ అవుతా. హ్మ్. సో, వైఎన్ఆర్ గారు నవ్వుతూ మాట్లాడతారని అని ఎంత సంతోషపడతానో, మీరు నవ్వనప్పుడు, మీరు కోపంగా ఉన్నప్పుడు అంతే ఖాళీగా నేను ఫీల్ అవుతా. ఆయన మిమ్మల్ని శత్రువుగా చూస్తా. ఓకే. అంటే ఇక్కడేంటి మై హ్యాపీనెస్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ రియాక్షన్. బిహేవియర్ ప్యాటర్న్. హ్మ్. రియాక్షన్. హ్మ్. ఆటోమేటిక్ ఏమవుతుందంటే గనక ప్రతి క్షణము కూడా ఇలాగ బయట వాళ్ళ నుంచి ప్రేమ కోరుకొని ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి మీరంతా వచ్చి నింపాలి. హ్మ్. సో, కోరుకొని రాకపోయేటప్పటికి మనుషులను శత్రువులుగా చూస్తున్నారు. హుహు. ఎప్పుడైతే నా దగ్గర నన్ను నేను ప్రేమించుకుంటానో, నా నాలెడ్జ్‌ని గాని, నా అండర్‌స్టాండింగ్‌ని గాని, నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని గాని, నా శరీరాన్ని గాని, నా రూపాన్ని గాని, సో, ఓవరాల్‌గా నా బిహేవియర్ ప్యాటర్న్ గాని, నా మంచితనాన్ని గాని అన్నీ నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకుంటాను. హ్మ్. సో, నా లోపల ఖాళీ లేదు. నేను మీ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయను. ఓకే. సో, ఈ ఒక్క సత్యం అనేది అర్థమైతే గనక హ్మ్. మనుషులు మధ్య ఇప్పుడు నాలో కంప్లీట్ అయిపోయిందనుకోండి. హ్మ్. ఓవర్‌ఫ్లో అయ్యిద్ది. హ్మ్. ఓవర్‌ఫ్లో అయ్యేదాన్ని నేను మీతో ఎప్పుడే నవ్వుతూ మాట్లాడతా. మీరు లేకపోతే ఏమవుతుంది? ఆయన నవ్వితేనే నేను నవ్వుతాను. నాకేం తక్కువ అని చెప్పేసని లెక్కలు గీసుకొని చేస్తాం. హ్మ్. ఎందుకంటే చాలా మంది ఎక్కడన్నా గాని మనిషి నవ్వితేనే నేను నవ్వుతాను. నేను తక్కువ అనే భావన ఎక్కడొస్తుంది? ఇగో. ఇట్స్ నాట్ బిజినెస్. హ్మ్. ఇగో. హ్మ్. అదే నా లోపల నిండుగా ఉందనుకోండి. మీరు నవ్వితే నవ్వకపోతే నేను నవ్వుతాను. మీకు నచ్చితే నవ్వుతారు. లేకపోతే ఎళ్ళిపోతారు. హ్మ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్‌కొస్తే గనక మీరన్నట్లుగా హత్యలుండవు. మనుషులకు మధ్య అపార్థాలుండవు. మనుషులొచ్చేటప్పటికి కుటుంబాల్లో రోబోట్‌లా బతకరు. స్నేహితులు ఒకళ్ళొకళ్ళని వాడుకొని ఇంకొకళ్ళని నెట్టేయటం అలా ఉండదు. హ్మ్. సో, ఓవరాల్ సొసైటీ బాగుపడుతుంది. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రీధర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. మనుషులు చంపేసుకోవడాలు, అసలు మనం ఊహించని స్థాయిలో క్రైమ్స్ జరుగుతున్నాయి. ఊహించని క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇలా జరిగిందని చూసిన తర్వాత జుగుప్స కలిగించే తరహా ఘటనలు సొసైటీలో జరుగుతున్నాయి. సో, శ్రీధర్ గారు కొన్ని సలహాలు వ్యాలిడ్ సలహాలు చెప్పారాయన. అవి పాటించగలిగితే డెఫినెట్‌లీ ఇటువంటి క్రైమ్ కొంత మనం కంట్రోల్ చేయొచ్చు.